ఎన్నికల ప్రచారంలో భాగంగా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు వేజండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు గ్రామంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తాను అధికారంలోకి రాగానే తన సొంత నిధులతోనైనా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కొండేపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే. వర్ధిల్లాలి ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వం. ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే, ఫ్యాను గుర్తుకే. మండలం పొందూరు గ్రామం అండి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఆదిమూలపు సురేష్ గారు మా విలేజ్కి రావడం జరిగింది. తను రావడంతో మా విలేజ్లో ఉండే కొన్ని సమస్యలను తన సొంత నిధులతోటి పరిష్కారం చూపడం జరిగింది. అలాగే ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తను జూన్ 4 తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. సో మా విలేజ్లో 3300 ఓటింగ్ ఉందండి. ఈసారి మన ఆదిమూలపు సురేష్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది పొందూరు గ్రామం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలం. ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, మా కొండేపి ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు వచ్చి ఈరోజు గ్రామంలో ఉన్న సమస్యలను చూసి సమస్యల్ని వచ్చిన 100 రోజుల్లోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ రావడానికి చాలా ఈజీగా రావడానికి ఈరోజు చంద్రబాబు గారు అడ్డుకున్నటువంటి ప్రజలకు రావాల్సిన పథకాలని అడ్డుకోవటం వల్ల ఈరోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సునాయాసంగా అవుతుంది. ప్రజలందరూ చాలా వ్యతిరేకతగా ఉన్నారు. పింఛన్లు ఆపి ప్రజలందరూ చేస్తున్న ఇబ్బందులను అందరూ గ్రహించి 68 లక్షల పెన్షన్లు ఈరోజు ఉన్నటువంటి మన రాష్ట్రంలో అందరూ ఈ కష్టాలు నష్టాలు పడుతున్న, ఈ 2 నెలల నుంచి పడుతున్న కష్ట నష్టాలను చూసి అందరూ ముక్త కంఠంతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రావాలి, వాలంటరీ వ్యవస్థ మరలా కంటిన్యూ కావాలని అందరూ కోరుకుంటూ ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో మరలా ఫ్యాను గుర్తుకే ఓటేయాలని అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా అందరూ జూన్ 13వ తారీఖు వెయిట్ చేస్తున్నారు. 13వ తారీఖు అయిపోగానే జూన్ 4 వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకొని ఈ పరిపాలన మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. నా పేరు ఏలూరు వంశీకృష్ణ. పొందూరు గ్రామం మాది. మా గ్రామంలోని యామ్లెట్ విలేజ్ అయినటువంటి లక్ష్మక్కపాలెంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారి మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడున్న గ్రామంలోని ప్రజలందరినీ కలుసుకొని వారి యొక్క సమస్యలు అన్నీ తెలుసుకొని వాటి పరిష్కార మార్గాల కోసం అందరితో చర్చించడం జరిగింది. అదేవిధంగా రేపు 13వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిమూలపు సురేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని ఫ్యాన్ గుర్తుపై వేసి అమూల్యమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇది కొద్దిగా దూరంగా ఉండటం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగి ఉన్నాయి. ఈరోజు మంత్రి గారు వచ్చి వాటిని తమ యొక్క సొంతంగా పర్యవేక్షించి దీనికి పరిష్కార మార్గం జరగాలి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి
ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మా అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమ అమూల్యమైన ఓటు హక్కుతోటి మళ్ళీ ఆయన గెలిపించుకోవాలని అందరూ భావిస్తూ ఉన్నారు. రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాలంటరీ వ్యవస్థ ద్వారా అంటే ఇలాంటి దూరంగా సచివాలయాలకు దూరంగా ఉండే గ్రామాలకి మంచి జరగాలి అంటే వాలంటరీ వ్యవస్థ ఉంటేనే వీళ్ళు దాదాపు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు సచివాలయానికి. వీళ్ళు సచివాలయానికి రోజు రావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఇలాంటి హ్యామ్లెట్ విలేజ్లకి న్యాయం జరిగేది. ఈ సచివాలయ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ కొనసాగాలి. ముందు రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలు తమ యొక్క అభ్యున్నతికి బాగుపడాలి అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి పేద ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనల ప్రకారం, వారి యొక్క ఆకాంక్ష ప్రకారం మళ్ళీ జూన్ 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రిజల్ట్స్లో దివ్యంగా 175 దిశగా పయనిస్తారని అందరం కోరుకుంటా ఉన్నాం.